ఏ రంగంలోనైనా సమవుజ్జి ఉంటేనే అది రంజుగా ఉంటుంది. అది అనాదిగా కొనసాగుతూ వస్తున్న ఆచారం. ప్రత్యర్థి బలహీనుడైతే ఆ విజయానికి అర్థం కూడా ఉండదు. దానిని అసలు విజయమని కూడా అనరు. కానీ పలాస నియోజకవర్గంలో ఆపద్ధర్మ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాత్రం తన ప్రత్యర్థి బలహీనుడిగా ఉండాలని భావిస్తున్నారు. గౌతు శిరీష తప్పించి మరెవరైనా చాలని భావిస్తున్నారు. అందుకే తన మంది మాగతులతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. గౌతు శిరీషకు టికెట్ రాదని, అందుకే ఆమె అధిష్టానాన్ని హెచ్చరిస్తూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ లేఖలు రాశారని తప్పుడు ప్రచారానికి దిగుతున్నారు. టికెట్ అనేది అంతర్గత వ్యవహారం. ఆ పార్టీ అభ్యర్థి బలాలను అంచనా వేసుకుని ఒక నిర్ణయానికి వస్తుంది. అభ్యర్థిని ఖరారు చేస్తుంది. అది వారిష్టం. అంతేకాని తాను పోటీలో ఉంటాను కదా, ప్రత్యర్థి బలహీనుడైతే తాను ఈజీగా గెలుస్తానని అనుకోవడం అది ముమ్మాటికి తప్పిదమే. అది పోరాటం కాదు, అస్త్ర సన్యాసంగా మిగులుతుంది అన్న సత్యాన్ని గ్రహించాలి. అనూహ్యంగా వైసీపీలోకి వచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జి అయ్యారు. టికెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచారు. ముమ్మాటికి అతిశయోక్తి అవుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 128 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 94 మంది, రెండో విడతలో 34 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అందులో పలాస నియోజకవర్గానికి ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అది టీడీపీ అంతర్గత వ్యవహారం. గౌతు శిరీష అభ్యర్థిత్వాన్ని రేపో మాపో ప్రకటిస్తారు. అందులో సందేహమే లేదు. కానీ గౌతు శిరీష అయితే మీకు కష్టమా? గెలుపు అసాధ్యమా? మరెందుకు ఆమెపై గోబెల్స్ ప్రచారానికి దిగుతున్నారు? ఆమె మీ ప్రత్యర్థి అయితే మీకు కష్టమని తెలుసు కనుకే చంద్రబాబుకు ఆమె లేఖ రాసినట్లు, టికెట్ రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తున్నట్లు ఫేక్ లెటర్ ఎందుకు రాశారు? అస్మదీయ మీడియాలో ఎందుకు ప్రచారం చేస్తున్నట్టు? మీరు భయపడుతుంది గౌతు శిరీషకా లేకుంటే తెలుగుదేశం పార్టీకా? గత ఎన్నికల్లో మీ అధినేత ప్రభంజనంలో సైతం మీరు గెలిచింది 16,000 ఓట్ల మెజారిటీతోనే. కానీ 2014 ఎన్నికల్లో గౌతు శ్యామసుందర శివాజీ గెలిచింది దాదాపు 17,500 ఓట్లతో. అంటే మీకంటే గౌతు శివాజీ గెలిచింది 1,500 ఓట్ల అదనంతో. భయపడుతున్నారు. గౌతు శిరీష అభ్యర్థి కాకూడదని భావిస్తున్నారు. అందుకే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. పేటీఎం బ్యాచ్ తో లేనిపోని ప్రచారం చేస్తున్నారు. నమ్మసక్యం కాని మాటలతో ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీలో ఉన్న భయం బయటపడింది.